ఇంకొక 2 వీక్స్ పడుతుంది. 2 వీక్సా? ఇవి అసలు ఎన్ని కాయలు ఉన్నాయో చూడు ఒక్క చెట్టుకే. ఇలాంటి జామకాయలు ఫామ్ లో చాలా ఉన్నాయి, చెట్లు కూడా చాలా ఉన్నాయి. ఇదిగోండి సీతాఫలాలు, ఇవి కూడా ఆల్రెడీ మొగ్గొచ్చాయి. సపోటా కూడా వచ్చింది. సపోటా అయితే రెడీ. సపోటా అయితే చాలా ఉన్నాయి. అసలు ఈ చెట్టు కంటే అటు లోపలికి ఉంది, ఆ చెట్టు చూపిస్తాము. ఇదిగోండి చెట్టు మీదే పండిపోయేలా ఉంది. సపోటాలు చూడండి ఎన్ని ఉన్నాయో. నాకైతే ఎప్పుడెప్పుడు కొయ్యాలి కదా విషయం నిజంగా. కానీ సపోటా ఇవన్నీ మగ్గిపోతాయి అంటావా? మగ్గుతాయి అక్క, పంటకొచ్చినవే కదా ఇవన్నీ. అబ్బా చెట్టు నిండా కాయలే మహా. చూడు లాస్ట్ ఇయర్ కూడా ఇంతే కదా, మన ఇద్దరం కోసినవి ఎంత మందికి ఎన్ని పంపించామో. ఉషా అన్ని పక్వానికి వచ్చినాయనా కన్ఫర్మా? నాకు వీటి గురించి లాస్ట్ ఇయర్ అయితే అలా తీసుకెళ్లి ఇంట్లో వదిలేసాను, పెద్దగా వీటి కోసం నేనేమి పండడానికి చేసింది కూడా లేదు. పట్టుకుంటే ఈజీగా ఊడొచ్చేస్తున్నాయి, చాలా తీయగా ఉంటున్నాయి. చెట్లన్నీ పెద్దగా అయిపోయినాయి, మామూలుగా హైట్ లో రావట్లేదు కోయడానికి. చైర్స్ వేసుకొని కోయాల్సి వస్తుంది. కొన్ని కోస్తున్నాము, పండినవి దొరుకుతున్నాయి, అవి కూడా తింటూ ఉన్నాం. కోయడానికి ఎక్కింది. పాలు చేతులు అడుకున్నాను. సపోటాలు కౌసాం కదా, దానిదంతా కూడా అంటిందనమాట పాలు. అవి కొంచెం కష్టంగా ఉంది అని చెప్పేసి ఇక్కడ నీళ్లు చూసారా, మామిడి చెట్లకి ఎప్పుడు అలా పెట్టేస్తూనే ఉంటారు అంకుల్. మామిడి చెట్లనే కాదు, ఇదిగోండి ఇటు చూసినప్పుడు బనానా. 4 రోజులు ఇవన్నీ గెలలేస్తాయి. బనానా గెలలు ఎన్ని ఉంటాయో వీటికి. ఇదిగోండి ఇప్పుడు ఒకటి ఆల్రెడీ ఉంది. కరివేపాకు ఇలా ఈ చెట్లు అయితే మాకు తోట నిండా తోట నిండా ఎక్కడంటే అలాగా కరివేపాకు చెట్లు ఇలాంటివి ఎన్ని ఉంటాయో. బాగా వస్తుంటేనే ఎంత మంచి వాసన చూడు. పండుగ ఏం చేయాలి సార్, హైదరాబాద్ లో ఢిల్లీలో పెరిగి, హైదరాబాద్ లో పెరిగిన పుట్టిన ఢిల్లీలో పెరిగి ఇప్పుడు బీరేల్ ఎండలో తట్టుకోలేక ముసు దొంగలు యాపిల్ ని చూడండి ఒకసారి, ఫామ్ లోకి ఎలాగ వచ్చేసిందో. తల మీద టవల్ కప్పుకొని ఒక్క చెట్టుకే ఇన్ని వచ్చాయి. అసలు సగం కూడా కొయ్యలేదు మేము, చెట్టు నిండా కాయలు ఎక్కడక్కడ అలాగే ఉన్నాయి. కానీ ఈసారి మామిడికాయలు పెద్దగా కాయకపోయినా సపోటాలు మాత్రం విరగ కాసాయి అన్ని కూడా. అయ్యో